వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, అదేవిధంగా ఈ ప్రపంచంలో ఏ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది, ఆ యుద్ధ వాతావరణం మరి ఈ మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం, అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అదేవిధంగా చైనా తైవాన్ యుద్ధం, మరొకటి టర్కీ మరి సైప్రస్ వివాదం, ఇక చివరిది అజర్బైజాన్ మరియు ఆర్మేనియా దేశాల మధ్య ఉన్న వివాదం, అదేవిధంగా మన ఇండియా మరియు పాకిస్తాన్ యొక్క వివాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక చోట అశాంతి నెలకొంది. అంటే ఆయా దేశాలు తమ సరిహద్దు కొరకు పరస్పరం యుద్ధాలు చేస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ప్రపంచంలో నేడు మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా అనే విషయంపై చాలామంది చాలా రకాలైన చర్చలు చేశారు. కానీ నాకున్న సమాచారం మేరకు నేను కొంత సమాచారం సేకరించాను. ఓకేనా? ఆ సమాచారాన్ని నేను మీ ముందర చూద్దాం. ఫస్ట్ వరల్డ్ వార్ త్రీ. ఈ వరల్డ్ వార్ 3 అనేది వస్తుందా, అదేవిధంగా ఇంతకుముందు ఎప్పుడైనా ఈ వరల్డ్ వార్ 3 గురించి వచ్చే అవకాశం ఉన్న పరిస్థితులు ఉండేనా అనే విషయాన్ని మీకు ఈరోజు తెలుపుతాను. డియర్ స్టూడెంట్స్, చూడండి, మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు జరిగింది. అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వెర్సైల్ సంధి ద్వారా యుద్ధం ఆగిపోయింది. అదేవిధంగా లీగ్ ఆఫ్ నేషన్స్, నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే నానాజాతి సమితి ఏర్పడింది. అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ, అదేవిధంగా లీగ్ ఆఫ్ నేషన్. ఓకేనా? ప్రపంచంలో సుమారు 192 దేశాలు ఈ యుఎన్ఓలో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో సభ్య దేశాలు ఉన్నాయి నేడు. అయితే అమెరికా, రష్యా, చైనా, ఇండియా, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి అగ్రదేశాలు ఏమి చేసినా ఐక్యరాజ్య సమితి చూస్తూ ఉండిపోతుంది. అంటే అగ్రదేశాలను ప్రశ్నించే సత్తా ఈ యుఎన్ఓ కోల్పోయింది. దీన్ని చూసుకుంటే, అదేవిధంగా రష్యా వాళ్ళు ఉక్రెయిన్పై దాడి చేస్తున్నారు. రష్యా అగ్రదేశం, ఉక్రెయిన్ చిన్న దేశం. అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, అదేవిధంగా చైనా వాళ్ళు తైవాన్పై దాడి చేస్తున్నారు. దాన్ని కూడా ఆపలేకపోతుంది. అంటే ప్రపంచంలోనున్న అగ్రరాజ్యాలకు ఏం చేసినా యుఎన్ఓ వాళ్ళకు అడిగే రైట్స్ ఉన్న అడగరు, ఆపే రైట్స్ ఉన్న ఆపలేరు. ఎందుకంటే యుఎన్ఓ అనేది ఈ అగ్రరాజ్యాలు ఇస్తున్న ఫండ్తోనే మనగడ కొనసాగిస్తుంది. ఎన్ని సమావేశాలు, ఎన్ని సభలు, ఎన్ని చర్చలు జరిగినా ఈ అగ్రరాజ్యాలకు ధీటుగా యుఎన్ఓ ఏం చేయలేకపోతుంది. అదేవిధంగా మనం ఈరోజు టాపిక్ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అంటే, మనం చూసుకున్నాం మొదటి ప్రపంచ యుద్ధంలో కోట్లాది మంది సైనికులతో పాటు
కోట్లాది మంది సాధారణ ప్రజలు చనిపోయారు. కొన్ని కోట్ల డాలర్ల విలువైన వ్యవసాయ సంపద, అదే అదేవిధంగా పారిశ్రామిక సంపదను కోల్పోయాము. రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా సేమ్ కోట్ల సంఖ్యలో జనము, అదేవిధంగా లక్షల డాలర్ల వ్యయంతో నిర్మించిన అన్ని ప్రాడక్ట్స్ కానీ, అదేవిధంగా ఫ్యాక్టరీస్ కానీ, వ్యవసాయ భూములు కూడా అన్నీ నష్టపోయారు. అదే మూడో ప్రపంచ యుద్ధం అయితే ప్రపంచం అనగడ సాధ్యం కాదు. ఆ రోజులలో 90s 50s 1940s 50స్లో చిన్న ఆయుధాలతోనే ఎంతో పెద్దదైన మనకు విస్ఫోటనం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి దేశంలో అటం బాంబులైనాయి. ఓకేనా? అటం బాంబు ఫ్రాన్స్, ఇంగ్లాండు, చైనా, మరియు అమెరికా, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ దేశాల్లో అటం బాంబులు ఎన్నో విస్తృతంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక్క అటం బాంబు ప్రయోగిస్తేనే ఎంతో పెద్ద అక్కడ నష్టం జరుగుతుంది. ఇప్పుడు అమెరికా దగ్గర, రష్యా దగ్గర కొన్ని వేల సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయి. కాబట్టి అణ్వాయుధంతో పరస్పర యుద్ధం చేస్తే ఈ ప్రపంచం నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొదటి రెండు ప్రపంచ యుద్ధాల్లో చేసిన తప్పులు, ఆ తప్పులుగా చేస్తే ఇవన్నీ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయి. అదే ఈ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే నేను చెప్తాను. ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచంలో అన్ని దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ దేశాలు తమ ఆయుధ సంపత్తిని పెంచుకోవడం ప్రారంభించాయో అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. అదేవిధంగా ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధంలో యూరోపియన్ దేశాలు తన సామ్రాజ్యవాదంతో ఇతర దేశాలపై కన్ను వేసి ఆ దేశాలను ఆక్రమించడం స్టార్ట్ చేసేయాలో అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఎగ్జాంపుల్ అడాల్ఫ్ హిట్లర్ అండ్ బెనిటో ముస్సోలిని. ఓకేనా? వాళ్ళ వల్ల రెండవ ప్రపంచ యుద్ధం రావడం జరిగింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం సామ్రాజ్యకాంక్షతోనే, రెండవ ప్రపంచ యుద్ధం సామ్రాజ్యకాంక్షతోనే రావడం జరిగింది. కానీ మూడవ ప్రపంచ యుద్ధం మాత్రం ఆధిపత్య పోరు కోసమే ఈ యుద్ధం అనేది భవిష్యత్తులో రావడానికి ఆస్కారం ఉంది. ఈ ఆధిపత్య పోరే ఒకటి రష్యా, రెండవది అమెరికా. అంటే ఈ దేశాల మధ్య ప్రచన్న యుద్ధమే ఈ మూడో ప్రపంచ యుద్ధానికి కారణమవుతుంది. ఏ విధంగా నేను చెప్తే చూడండి. అంటే ఇవి పరస్పరము భిన్న ధృవాలు. అమెరికా మరియు చైనా వాళ్ళు, ఇవి రష్యా వాళ్ళు కమ్యూనిస్టు పాలన, అమెరికా వాళ్ళు పెట్టుబడిదారి విధానం. కాబట్టి ఎప్పటికీ ఇవి భిన్న ధృవాలు కాబట్టి కలిసిపోవు. అంటే ఒకరొక పని చేస్తే ఇంకొరొక పని వాళ్ళకు అనుగుణ, అంటే వ్యతిరేక పని వాళ్ళు కొనసాగిస్తారు. ఒకళ్ళకి శత్రువు అయితే మరొకరికి మిత్రువు. ఒకవేళ ఈ ప్రపంచ యుద్ధం మీద వస్తే ఎవరు ఏ పక్షాన ఉంటారనే విషయాన్ని ఈ విధంగా ఇప్పుడు మీకు తెలుపుతున్నాను. ఓకేనా? ఈ మూడో ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచం మొత్తం రెండు భాగాలు విడిపోతుంది. ఓకే, 2 పార్ట్స్ అవుతాయి, రెండు భాగాలు. ఓకే, చూద్దాం. బట్ ఫస్ట్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రెండు రష్యా. ఓకే, ప్రపంచము రెండు భాగాలుగా డివైడ్ అవుతుంది. ఎందుకోసం అంటే మనం చెప్తున్నా కదా, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది మనకు. అంటే ఇరాన్కు ప్రత్యక్ష లేదా పరోక్ష రూపంలో రష్యా, అదేవిధంగా చైనా, అదేవిధంగా నార్త్ కొరియా, అదేవిధంగా టర్కీ దేశం సహాయం చేస్తున్నాయి. ఇక రెండవది ఇజ్రాయెల్ దేశానికి అమెరికా, నాటో, అదేవిధంగా యూరోపియన్ యూనియన్, అదేవిధంగా కొన్ని యూరోప్ దేశాలు సహాయం చేస్తున్నాయి. ఓకే, ఈ విధంగా ఇవే దేశాలు సేమ్ యాజ్ యూజువల్ ఉక్రెయిన్లో కూడా సేమ్ ఇదే నడుస్తుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యాకు చైనా, నార్త్ కొరియా సపోర్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా చైనా తైవాన్ వారితో వస్తే తైవాన్కు అనుగుణంగా యుఎస్ఏ రంగంలో దిగుతుంది. అదేవిధంగా టర్కీ సైప్రస్ కింద యుద్ధం వస్తే ఈ సైప్రస్కు అనుకూలంగా ఫ్రాన్స్ యుద్ధంలో దిగుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అన్ని దేశాలు జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ యూరోపియన్ దేశాలైన
యూరోపియన్ దేశాల్లో అగ్రరాజ్యాలైన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు ఇప్పటికే తమ సైనిక సంపత్తిని పెంచుకోవడానికి పెద్ద మొత్తంలో రక్షణ ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా యాజ్ యూజువల్గా అమెరికా, రష్యా అయితే ఇప్పటికీ వాళ్ళు సైనిక సంపత్తి పెంచడానికే 1940 అంటే 1920 నుంచే 2020 వరకు వాళ్ళు పెద్ద మొత్తంలో సైనిక సంపత్తి కోసమే వాళ్ళ ఆదాయాన్ని వాడుతారు. అదేవిధంగా ఇంకోటి ఈ సముద్రాలపై ఆధిపత్యం. అంటే ఈ గత పూర్వకాలం నుంచి సముద్రం మీద ఎవరి ఆధిపత్యం ఉంటుందో వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారు. ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ దేశం వాళ్ళు. చిన్న దేశమైన గ్రేట్ బ్రిటన్ ప్రపంచంలో సుమారు 60 దేశాలకు పైగా పాలించింది. ఫ్రాన్స్, పోర్చుగీస్, ఓకేనా, అదే జర్మనీ ఇలాంటి దేశాలు చిన్నవైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తమ యొక్క పలుకుబడిని ప్రపంచానికి తెలియజేశాయి. అదేవిధంగా ఇప్పుడు సడన్గా మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఏ దేశం ఎవరికి సపోర్ట్ చేస్తున్న విషయాన్ని మీకు ఇప్పుడు చెప్తున్నా. చూడండి, యుఎస్ఏకు ఫస్ట్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో ఫుల్ ఫామ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది 1949 ఏప్రిల్ 4వ తేదీ 12 దేశాల సభ్యత్వం స్టార్ట్ అయింది. అంటే ఆ రోజులలో రష్యా మరియు అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఉండేది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా బెర్నార్డ్ బరూచ్ అనే వ్యక్తి పలికాడు, అంటే సూచించాడు. మనకు బిట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. డే స్టూడెంట్స్, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గ్రూప్ 1 మెయిన్స్ పనికి వస్తుంది. అదేవిధంగా ఇందులో బిట్స్ తీసేసుకుంటే జీకే, కరెంట్ అఫైర్స్కి పనికి వస్తుంది. ఓకే, అన్ని రకాల ఎగ్జామినేషన్కి. చూడండి, ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఫలితంగా ప్రపంచం 2 ధ్రువాలుగా విడిపోయింది. ఒకటి రష్యా మరియు అమెరికా. అమెరికా వాళ్లకు ఆటోమేటిక్గా నాటో వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈ నాటోను 1949 ఏప్రిల్ 4th నాడు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఈ నాటోలో సభ్యుల సంఖ్య 12, ప్రజెంటు 32. ఓకేనా, మనకు ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ కానీ జిఎస్లో కానీ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నాటోలో సభ్య దేశాల సంఖ్య 32. ఓకేనా, నాటో ప్రారంభోత్సవంలో సభ్యుల సంఖ్య 12. ప్రస్తుతం నాటో యొక్క సెక్రటరీ జనరల్ మార్క్ రొట్టే. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రొట్టే. మన రొట్టె అని మనం చూసుకుందాం, ఇంకేముంది. రొట్టె అంటే మనకి ఈజీ ఏమవుతుంటుంది. అదేవిధంగా ఈ రొట్టె అనే వ్యక్తి, మార్క్ రొట్టె అనే వ్యక్తి డచ్ యొక్క ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. డచ్ అన్న, హాలండ్ అన్న, నెదర్లాండ్ అన్న ఒక్కటే. చూడండి ఫ్రెండ్స్, మనకు ప్రపంచం 2 భాగాలు విడిపోతుంది. ఓకేనా, నాకు తెలిసి ప్రపంచ యుద్ధం జరిగితే, అంటే జరగద్దనే భావిద్దాము, జరిగితే మాత్రం ప్రపంచంలో ఆల్మోస్ట్ ఆల్ సగం భూభాగం కొలాప్స్ అయిపోతుంది. ఓకేనా, చూడండి, ఈ ప్రపంచంలో ఉన్న 192 దేశాలు, అఫీషియల్ దేశాలు ప్రత్యక్ష లేదా పరోక్ష రూపంలో ఇందులో పాల్గొంటాయి. ప్రత్యక్షం అంటే వాళ్ళ యొక్క సైన్యాన్ని పంపడం, పరోక్షంగా అంటే ఎకానమీ దెబ్బతినడం. ఓకేనా, ఇవి 2. ఇక యుఎస్తో పాటు నాటో వస్తుంది. ఓకేనా, ఈ నాటోతో పాటు యూరోపియన్ యూనియన్, EU. ఓకేనా, అదేవిధంగా ఈ నాటోలో సభ్య దేశాలైన అగ్రదేశాలు స్పెయిన్, జర్మనీ, గ్రేట్ బ్రిటన్ 3. స్పెయిన్, జర్మనీ, గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ 4 దేశాలు అగ్రదేశాలు. ఈ 4 యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్. ఇక ఇది పవర్ఫుల్ వ్యవస్థ. నాటోలో ఉన్న 32 సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి చేసినా ఆ 32 దేశాలు కలిపి ఆ దాడి చేసిన దేశంపై దాడి చేస్తాయి. అందుకే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ప్రధాన కారణం అదే. ఉక్రెయిన్ వాళ్ళు నాటో సభ్యత్వం కోసం అప్లై చేసిండ్రు. అది నచ్చకనే రష్యా వాళ్ళు ఉక్రెయిన్పై దాడి చేస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి యుద్ధం కొనసాగుతుంది. అంటే రష్యా యొక్క సైనిక సంపత్తి,
రష్యా యొక్క సామర్థ్యాన్ని, రష్యా యొక్క గొప్పతనం చూసి అందరు యుద్ధ నిపుణులు ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం కేవలం 72 గంటల్లో క్లోజ్ అవుతుందని భావించారు. అంటే 3 రోజుల్లో క్లోజ్ అని భావించారు. కానీ 2 సంవత్సరాలు అయింది కానీ ఇంకా కొనసాగుతుంది. ఓకేనా? అంటే ఉక్రెయిన్కు పరోక్షంగా అమెరికా మరియు యూరోపియన్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. అందుకే యుద్ధ రంగంలో ఇంకా ఉక్రెయిన్ నిలబడి ఉంది. ఇక నెక్స్ట్ చూసుకుందాం. ఇక ఇప్పుడు అంటే చూడండి, ప్రపంచంలో మనకు ప్రస్తుత పరిస్థితుల్లో సూపర్ పవర్ అనే ఒక పదం ఉంటుంది. ఆ సూపర్ పవర్లో ఫస్ట్ పేరే అమెరికా. ఓకేనా? రెండవ పేరు రష్యా, మూడో పేరు చైనా, నాలుగో పేరు ఇండియా. ఓకేనా? ఐదో పేరు ఫ్రాన్స్, ఆరో పేరు జర్మనీ, ఏడవ పేరు గ్రేట్ బ్రిటన్. అంటే ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగి ఉండి, అత్యధికమైన సైనిక సంపత్తి ఉండి, ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధి చెందిన దేశాలే ఈ సూపర్ పవర్స్. అంటే ప్రజెంట్ ఈ 7 దేశాలు ఉన్నాయి. అందులో 2 అగ్రమైన 1, 2 ప్లేస్ మాత్రం అమెరికా మరియు రష్యా. ఓకే, కాబట్టి సమఉజ్జీల సమరం అవుతుంది టూ సైడ్. ఇక రష్యా చూసుకుందాం. రష్యాకు ఇందులో ఒకటి ఇజ్రాయెల్ యాడ్ అవుతుంది. ఓకే, ఇజ్రాయెల్ నాటో సభ్య దేశం కాదు, అందుకని ఇజ్రాయెల్ యాడ్ అవుతుంది. ఓకేనా? చూడండి, యుఎస్ఏ, నాటో, EU, ఇజ్రాయెల్, అదేవిధంగా యూరోప్లో అగ్రరాజ్యాలు మొత్తం. ఇందులో చూసుకుంటే ఇంకో సూపర్ పవర్ రష్యా. రష్యాకు మరో సూపర్ పవర్ చైనా. ఈ చైనాకు నార్త్ కొరియా. ఇక్కడ చైనా, నార్త్ కొరియా, అదేవిధంగా ఇరాన్ ఇంకో సూపర్ పవర్. ఇవి ప్రముఖమైన దేశాలు. ఇరాన్తో పాటు టర్కీ కూడా వస్తాయి. టర్కీ, దీన్ని తుర్కీ అంటారు. చూడండి, ఇరాన్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ఇరాక్ వస్తుంది. ఓకే, ఇక టర్కీతో పాటు బెలారస్, రష్యాకు బెలారస్, ఈ టర్కీతో పాటు. ఓకే, చూడండి, ఇవి అంటే ప్రపంచం 2 భిన్న దువాలుగా విడిపోతుంది. ఈ విడిపోయిన పక్షంలో ఒక నిమిషం వేరే పెన్ తెస్తా. రెండు భిన్న ధ్రువాలు విడిపోతుంది ప్రపంచం. అయితే 2 సూపర్ పవర్లు, వాటికి అనుకున్న వాళ్ళ మిత్ర దేశాలు. ఓకేనా? చూడండి ఎంత గమ్మత్తుంది. రెండు ఇక్కడ ఇరాన్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ టర్కీ వస్తుంది కాబట్టి ఇక్కడ సైప్రస్ లేదా ఫ్రాన్స్ యాడ్ అవుతుంది. మనం చెప్పుకున్నాం ఆడది. ఓకే, ఇక్కడ బెలారస్ వస్తాయి కాబట్టి అటు ఇక్కడ యుక్రెయిన్ వస్తుంది. ఉక్రెయిన్ వస్తుంది. ఓకే, అయితే ఈ యుద్ధం కనుక స్టార్ట్ అయితే ఈ 2 భాగాలు ఉంటాయి, 2 పార్ట్స్, వీళ్ళకు ఉంటారు. ఒకవేళ యుద్ధం స్టార్ట్ అయిన సందర్భంలో మనకు ముందటి 90s, ఓకేనా, 80s, 70s, 17th సెంచరీ, 18th, 19th సెంచరీ లెక్క యుద్ధం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధ రంగాన్ని మార్చే శక్తులు ఇప్పుడు వచ్చాయి. అంటే డ్రోన్స్, షిప్ మిజైల్స్, అదేవిధంగా అధునాతమైన టెక్నాలజీతో వేసే ఈ అటం బాంబులు కానీ, ఈ వారెడ్స్ కానీ వాటితో యుద్ధం వస్తుంది. ఫస్ట్
వీళ్ళు ఆయుధ సంపత్తులపై దాడి చేసుకుంటారు. అదేవిధంగా ఆహ్, పెట్రోలియం వనరులు గానీ, విద్యుత్ స్టేషన్లు గానీ, జలవనరుల ప్రాజెక్టులు గానీ, పెద్ద పెద్ద అణుస్థావరాలు గానీ వాటిపై దాడి చేస్తారు. అదేవిధంగా ఈ యుద్ధంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఎంతగానో కీలక పాత్ర వహిస్తుంది. అంటే చూడండి, గతంలో మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా వాళ్ళు ఎంట్రీ చేస్తే వా ఒక యుద్ధం వన్ సైడ్ అయిపోతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వాళ్ళు ఎంట్రీ చేస్తే యుద్ధం వన్ సైడ్ అయిపోతుంది. అంటే 30s 40స్లో అమెరికా వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని ఎదుర్కొనే శక్తి లేకపోయింది, ఏ దేశం లేదు. కానీ ఎప్పుడైతే 1940 తర్వాత రష్యా వాళ్ళు గణనీయంగా అభివృద్ధి చెందడం జరిగింది ఆయుధ రంగంలో. ఈ ఈ మూడవ ప్రపంచ యుద్ధంగా వస్తే అమెరికా వాళ్ళకు సవాలు తప్పదు. స్టూడెంట్స్, ఏది ఏమైనా మనం చెప్పుకున్నట్లు ఈ యుద్ధము ఏ సమస్యకు పరిష్కారం కాదు. మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్లు ఈ యుగం శాంతి యుగం, యుద్ధాలది కాదు. డైలాగ్స్ అంటే మాటల ద్వారా కూర్చొని చర్చల ద్వారానే దేనిని సాధించవచ్చు అని మన మోడీ గారు ఈ శాంతి సందేశాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు. డియర్ స్టూడెంట్స్, మూడో ప్రపంచ యుద్ధం రావద్దని కోరుకుంటున్నా. ఓకేనా? మనందరి అభిప్రాయం కూడా అదే. కానీ ఈ ఎప్పుడైతే ఒక పెద్ద లాంటి అమెరికా వాళ్ళ యొక్క అంటే స్వప్రయోజనం కోసమే ఇవన్నీ, అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇరాక్లో కానీ, ఇరాన్లో కానీ, అదేవిధంగా ఉక్రెయిన్లో కానీ, అదేవిధంగా ఆర్మేనియాలో కానీ, అంటే ఎక్కడ యుద్ధం జరిగినా వాళ్ళ యొక్క ఆయుధ సంపత్తికి విపరీతమైన గిరాకు ఉంటుంది, ఇంక్లూడింగ్ ఇండియా పాకిస్తాన్ వారు కానీ. అంటే ఎట్లుంటుందంటే వాళ్ళ థియరీ, అటు పాకిస్తాన్ వాళ్ళకి మిసైల్స్ ఇస్తారు, ఇటు ఇండియా వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్తారు. ఓకేనా? అటు ఉక్రెయిన్కు మిసైల్స్ ఇస్తారు, ఇటు ఇజ్రాయెల్కి ఇస్తారు. అదేవిధంగా చైనాకు వ్యతిరేకంగా తైవాన్కి సపోర్ట్ చేస్తారు. ఎటిచ్చి యూరోపియన్ దేశాలు తమ ఆయుధ సంపత్తిని అమ్ముకోవడానికి ప్రయత్నించారు తప్ప అక్కడ జరుగుతున్న జన నష్టాన్ని, ఓకేనా, అదేవిధంగా ఆ వ్యవస్థలు కూలిపోవడాన్ని ఆపడానికి ప్రయత్నించారు. అంటే ప్రతి ఒక్కరు యూరోపియన్ దేశం కానీ, అమెరికా కానీ, అగ్రరాజ్యాలు వాళ్ళ యొక్క దేశాన్ని అంటే ఆర్థికంగా సుస్థిరం చేసుకోవడానికి ఆయుధ సంపత్తిని అంటే ఎక్కువ ఉత్పత్తి చేసి అన్ని దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఓకేనా? ఇలా ఎగుమతి చేసిన వస్తువులతోనే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క భాండాగారాన్ని, ట్రెజరీని నింపుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, అంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అమెరికా వాళ్ళ ఆయుధాలు అక్కడ హాజరైపోతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తుంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అంటే రఫ్గా రోజు 10 విమానాలు అంటే ఆయుధాలు నింపేసుకొని ఇజ్రాయెల్లో దిగుతున్నాయని చెప్తారు. అదేవిధంగా చైనా నుంచి, రష్యా నుంచి, నార్త్ కొరియా నుంచి యుద్ధ విమానాల్లో సామాగ్రి ఇక్కడ ఇరాన్లో కూడా దిగుతున్నాయని చెప్తారు. అంటే ప్రపంచంలోని ఆయుధ సంపత్తి అమ్ముకోవడానికే ఈ యుద్ధాలను అంటే యుద్ధాలు రావడానికి కూడా కారణమవుతున్నది. ఓకేనా? ఈ ఆయుధ సంపత్తి పోటీ కూడా ఎగ్జాంపుల్ ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు అమ్మే దేశంగా అమెరికా ఫస్ట్ ఉంటుంది. అదేవిధంగా రష్యా సెకండ్, యాజ్ యూజువల్ చైనా థర్డ్ ఉంటుంది. అంటే వీళ్ళు ఎట్లంటే ఈ ఇజ్రాయెల్, ఇరాన్, అదేవిధంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు వీళ్ళ యొక్క ఆయుధాలకు రిహార్సల్ అనమాట. ఆయుధం టెస్టింగ్ గ్రౌండ్ కానీ వాళ్ళు చూస్తుంది తప్ప అక్కడ చనిపోయే జనాల గురించి కానీ, అక్కడ పాడయ్యే వ్యవస్థ గురించి కానీ, అక్కడ నిర్వీర్యమైన సంపత్తి గురించి కానీ ఎవరు ఆలోచించారు. రెస్టారెంట్స్, మూడో ప్రపంచ యుద్ధం రాద్దని కోరుకుందాం. అందరికీ థ్యాంక్స్.